ఐపీఎల్ 18వ సీజన్లో ఆదివారం ఆసక్తికర పోరు జరగనుంది. జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ప్లే ఆఫ్ రేసులో ముందుకెళ్తున్న ఆర్సీబీ గత మ్యాచ్లో ఓడిపోయింది. హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అనూహ్యంగా పరాజయం పాలైంది. ఇప్పుడు రాజస్థాన్ పై గెలిచి మళ్లీ పుంజుకోవాలని భావిస్తోంది. నిజానికి ఢిల్లీతో మ్యాచ్ లో ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం దక్కింది. కానీ పవర్ ప్లే చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో అనుకున్నంత స్కోర్ చేయలేకపోయింది. కోహ్లీ ఫిల్సాన్ ఫామ్ లో ఉన్నప్పటికీ కీలక సమయంలో అవుట్ అవుతుండడం ఆర్సీబీకి ఇబ్బందిగా మారుతోంది. మిడిల్ ఆర్డర్ లో మరొక బ్యాటర్ రాణించడం లేదు. రజత్ పాటిదార్ ఫామ్ కొనసాగిస్తున్నా అతనికి సపోర్ట్ ఇచ్చే బ్యాటర్ ఉండడం లేదు. అటు బౌలింగ్ లోనూ ఆర్సీబీ మళ్లీ గాడి తప్పింది. ఢిల్లీపై భువనేశ్వర్ కుమార్ తప్పిస్తే మిగిలిన బౌలర్లంతా తేలిపోయారు. హాసిల్వుడ్, యష్ దయాల్ భారీగా పరుగులిచ్చేశారు. దీంతో రాజస్థాన్ బ్యాటర్లపై ఆర్సీబీ బౌలింగ్ కు సవాల్గానే మారనుంది. కాగా ఆర్సీబీ తొలి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై గెలిచి తర్వాత చెన్నైని కూడా నిలువరించింది. కానీ మూడో మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై పరాజయం పాలైన ఆర్సీబీ మళ్లీ ముంబైని ఓడించి ఫామ్ అందుకుంది. అయితే బ్యాటర్ల వైఫల్యంతో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ క్రమంగా ఫామ్ అందుకుంది. ఆరంభంలో రియాన్ పరాగ్ కెప్టెన్సీలో పరాజయాలు చవిచూసిన రాజస్థాన్ ఇప్పుడు సంజు శాంసన్ సారథ్యంలో మళ్లీ గాడిన పడింది. తొలి 2 మ్యాచ్లలో ఓడిన ఆ జట్టు తర్వాత చెన్నై, పంజాబ్లను ఓడించింది. గత మ్యాచ్ లో మాత్రం గుజరాత్ చేతిలో ఓడిపోయింది. జైస్వాల్ ఫామ్ లోకి రావాల్సి ఉండగా సంజు, నితీష్ రాణా, రియాన్ పరాగ్లపై అంచనాలు ఉన్నాయి. హెడ్ మైర్ ఇప్పటి వరకు మెరుపులు మెరిపించలేదు. హోమ్ గ్రౌండ్ కావడంతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ పై అంచనాలు పెరిగాయి. బౌలింగ్ లో సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, ఫరూకీ, దేశ్ పాండే వంటి బౌలర్లు అంచనాలు అందుకుంటే మాత్రం ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 3 విజయాలతో 4వ స్థానంలో ఉండగా 2 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ 7వ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న జైపూర్ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుందని అంచనా. అయితే పేసర్లు కూడా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఈ పిచ్ పై చేసింగ్ టీమ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య గత రికార్డులను చూస్తే హోరాహోరీగానే కనిపిస్తోంది. ఇరు జట్లు 29 మ్యాచ్లలో తలపడితే 15 సార్లు ఆర్సీబీ, 14 మ్యాచ్లలో రాజస్థాన్ గెలిచాయి.